హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు కావ్యస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో నేను చేయబోతున్నాను ఈజీ అండ్ టేస్టీ చికెన్ దమ్ బిర్యానీ. నా స్టైల్లో ఎలా చేస్తానో చేసి చూపిస్తాను, వచ్చేయండి. దీనికోసం మనం ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే చికెన్ మ్యారినేషన్. చికెన్ శుభ్రంగా కడిగి తీసుకున్న హాఫ్ కేజీ చికెన్లో కాస్త పసుపు, రుచికి తగ్గట్టు ఉప్పు, కారం, గరం మసాలా, కాస్త ధనియాల పౌడర్, కాస్త జీరా పౌడర్ మరియు కాస్త కొత్తిమీర, కాస్త పుదీనా, 2 పచ్చిమిర్చి చీలికలు మరియు కాస్త పెరుగు, ఒక నిమ్మకాయ చెక్క, బిర్యానీ స్పైసెస్ మరియు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి మ్యారినేట్ చేసుకొని ఉంచుకోవాలండి. ఇలా మ్యారినేట్ చేసిన చికెన్ను కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అయినా పక్కన పెట్టుకోవాలి. చికెన్ మ్యారినేట్ చేసుకోవడం వల్ల చికెన్ పీసెస్ మరింత సాఫ్ట్గా మరియు టేస్టీగా ఉంటాయండి. దీని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే హాఫ్ కేజీ రైస్ని నీట్గా కడిగి శుభ్రపరచుకొని నీటిలో నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బిర్యానీ డేక్సా పెట్టుకొని ఇందులోకి కాస్త నెయ్యి మరియు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు మరియు పచ్చిమిర్చిని వేసుకొని వేయించుకోవాలండి. ఉల్లిపాయలు వేగాక అందులోకి ఫ్రెష్గా తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేయాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించాక అందులోకి తరిగి పెట్టుకున్న టమాటాలను కూడా వేయాలి. టమాటా వేసాక కాస్త సాల్ట్ వేసి ఫ్రై చేసుకొని మగ్గించాలి. టమాటాలు మగ్గిపోయి దగ్గరికి అయ్యాక ముందు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ను వేసేయాలండి. అందులోకి చికెన్ వేసేసాక చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని కర్రీలాగా చేసుకుంటే బిర్యానీలో తినేటప్పుడు పీసెస్ చాలా బాగుంటాయండి. ఇప్పుడు ఇంకోవైపు స్టవ్ ఆన్ చేసుకొని పాత్రలో నీరు పోసుకొని అందులోకి మసాలా దినుసులు మరియు కొత్తిమీర, పుదీనా, రుచికి తగ్గట్టు ఉప్పు మరియు ఒక నిమ్మకాయ చెక్క, కొంచెం నూనె పోసుకొని మరిగించాలి. ఇలా మరుగుతున్న నీళ్ళలో ముందుగా మనం నానబెట్టి ఉంచుకున్న బాస్మతి రైస్ని వేసి రైస్ 70% కుక్ అయ్యే వరకు ఉంచాలి. ఇప్పుడు మన రైస్ 70% కుక్ అయిపోయిందండి. ఇప్పుడు మనం దమ్ ప్రిపేర్ చేసుకోవాలి. దీనికోసం ముందుగా చికెన్ నుంచి కొంచెం గ్రేవీని తీసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు చికెన్ మీద ముందుగా కొంచెం కొత్తిమీర మరియు పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. దాని మీద రైస్ లేయర్గా పోసుకోవాలి. దాని మీద మరలా కొత్తిమీర మరియు పుదీనా వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ మరియు కొంచెం గీ అండ్ బిర్యానీ మసాలా ముందుగా మనం తీసి పక్కన పెట్టుకున్న చికెన్ గ్రేవీని కొంచెం కొంచెంగా చల్లుకోవాలండి. ఈ చికెన్ గ్రేవీ అనేది బిర్యానీకి మరింత ఫ్లేవర్ని, టేస్ట్ని ఇస్తుంది. దాని మీద మళ్ళీ ఇంకో లేయర్ రైస్ అనేది వేసుకోవాలండి. ఫైనల్గా బిర్యానీ రైస్ మొత్తం వేసేసి ఈక్వల్గా సర్దుకోవాలి. దాని మీద మళ్ళీ కొత్తిమీర, పుదీనా, కొంచెం బిర్యానీ మసాలా మరియు గీ అండ్ మనం ముందుగా తీసి పెట్టుకున్న గ్రేవీని మొత్తాన్ని ఫ్రైడ్ ఆనియన్స్ని వేసి మూత పెట్టుకోవాలి. ఆ మూత మీద ఏదైనా బరువుగా వస్తువుని పెట్టాలండి. వాసన మరియు ఫ్లేవర్ అనేది బయటకు పోకుండా ఉంటుంది. ఈ విధంగా బిర్యానీని ఈజీగా, టేస్టీగా ఇంట్లోనే చేసుకోవచ్చండి. అండ్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Thank you. Love you all. Bye bye.